ఈ కొద్ది రోజులే ఉంది ఎలక్షను. కూటమి తరపున చెప్తా ఉన్నాము. అటు సురేంద్రబాబు అమిలినేని సురేంద్రబాబు చెప్తా ఉన్నాడు, ఇటు కాలువ శ్రీనివాస్ కూడా చెప్తా ఉన్నాడు, బీటీపీకి తప్పకుండా నీళ్లు తెస్తాము అని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూటమి గెలిస్తే అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే ఎన్నికల తర్వాత మొదటి రోజు నుంచే కూడా దాన్ని ఫాలో అప్ చేసి బీటీపీకి నీళ్లు తీసుకురావడానికి చిత్తశుద్ధితో కష్టపడి నీళ్లు తెస్తాము అని మాట చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి రాయదుర్గం ప్రాంతంలో రైతు సోదరులు అదేవిధంగా రైతుల పైన ఏమాత్రం చిత్తశుద్ధిగా రైతులు బాగుపడాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను ఒక ఎమ్మెల్యేగా రాయదుర్గం ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నా. దయచేసి చేతులు జోడించి అడుగుతున్నా ఈ రాయదుర్గం ప్రాంత రైతులకు అన్యాయం చేయొద్దు. రాయదుర్గం ప్రజల రైతులు అన్యాయం అయిపోయే విధంగా వాళ్ళ జీవితాలు చితికిపోయేలాగా ఎవరూ ప్రయత్నం చేయొద్దు. అందరూ కలిసికట్టుగా రండి, కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకొని బీటీపీకి నీళ్లు తెచ్చుకొని రైతుల జీవితాలలో వెలుగు నింపుదాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి